ఇల్లు కట్టుకుంటే చుట్టాలను దోస్తులను పిలుచుకుంటారు. ఇంత ఓమం గాల్చి దావత్ ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఆడికి ఒడుస్తుంది. అబ్బా బంగ్లా బాగుందని ఒకళ్ళు, ఒంటర సూపర్ ఉందని ఇంకొకళ్ళు, బండలు అట్లున్నాయి రంగులు ఇట్లున్నాయి అని తెలిసినోళ్ళు మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు ఇండ్లకి పోయే కార్యాలు తెలంగాణ మొత్తానికి వార్త అవుతుందిలా. ఇగో గిట్లా ఇందిరమ్మ ఇండ్ల పండుగ కస్తుంటే ఆ మాత్రం ఉంటది. మళ్ళా ఖమ్మం జిల్లా పాలేరులా 6 ఇండ్లల్ల పాలు పొంగిచ్చిండు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు. ఇంటోళ్లకు బట్టలు పెట్టి ఖుషి చేసిండు. సంవత్సరానికి 1 లక్ష ఇళ్ళు పేదోళ్ళకి కట్టించుంటే ఆ 10 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల ఇళ్లు కట్టించి ఉండేవాళ్ళు. ఇళ్లు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది. ఇక నిజామాబాద్ జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇండ్లల్ల పాలు పొంగిచ్చే కార్యం చాలైంది. మక్లూరు మండలం ముల్లంగిలా గిల్లు ఇండ్లలకు పోతే కాంగ్రెస్ లీడర్లు వచ్చి బట్టలు పెట్టిండ్రు. అక్క ఆనందమైతే చిన్నగా లేదుల్లా. 10 ఏళ్ల నుంచి చూసేసరికనే రాలేదు. 5 లక్షల తోడు అయినాయి, అందులో కొన్ని వేసుకున్నాం. ఇగో సంతోషంగా ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కల నెరవేర్చింది అంతే. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఇంకెంత సంతోషం ఉంటుంది సార్ మాకు. సర్కారోళ్ళు పంపిన 5 లక్షలకు మనోళ్ళిన్ని కలుపుకుంటే ఇంత చక్కటి బంగ్లా తయారైంది. అవ్వసుత మస్తు మురుస్తాంది. ఇన్నేళ్లకు బంగ్లాలుండే భాగ్యం వచ్చిందని. 50 ఏళ్ళ సందికెళ్ళు నీళ్ళు 5 లక్షలు ఇచ్చుట్లో మాకు సంతోషమైంది. అందులోకి నేసుకున్నాము, ఇంత గూడు చేసుకున్నాం. మాకు అదే సంతోషం ఉన్నది. ఇప్పుడు మా ఇంట ఖర్చులు కూడా అదే సంతోషం. ఈ ఒక్కిల్లు తయారైంది గాని ముల్లంగిలా 98 ఇండ్లు కడతాన్రు పైలట్ ప్రాజెక్ట్ కింద. అండ్లా సగం బడ కట్టుడు దగ్గర పడ్డాయి కూడా. ఇప్పుడు రానోళ్లకు 2వ మలకల పక్కా ఇస్తారట. వర్షాకాలం వస్తే పైన ప్లాస్టిక్ కవర్ కట్టుకొని ఎప్పుడు కూలుతుందా, ఎప్పుడు ఏమైపోతాం అనే పరిస్థితి నుంచి ఈరోజు చాలా సంతోషంగా ఓ 2-3 లక్షలు ఎక్కువ కావచ్చు, కానీ ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఇక చాలా మంది అంటున్న మాట ఏందంటే, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇండ్లు వచ్చినాయి మా విలేజ్ మట్టుకైతే. ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు నడుస్తున్నాయి, 52 సంవత్సరాలు. ఇప్పటిదాకా ఏ మానవుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇల్లు ఇవ్వాలి. అగనట వెనకట ఇందిరమ్మ జమానాల ఇండ్లు కట్టిస్తే మళ్ళా ఇన్నేండ్లకు అదే ఇందిరమ్మ పేరుతోటి ఇండ్లు కట్టిస్తురని తారీఫ్ చేస్తున్నారు పెద్ద మనుషులు. ఏ ముచ్చటెట్లున్నా తెలంగాణ తెచ్చుకున్న 11 ఏండ్లకు ఊరూరా ఇండ్లు కట్టించుడైతే జోరుగా నడుస్తుందబ్బా.